పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోన్ని పోషమ్మ కొట్టిందని అంటారు కదా. ఇగో అసొంటిదే అయిందో తానా. మేం తోపులం, మేమేం చేసినా నడుస్తుందని అనుకున్నారు ఇన్నొద్దులు. కానీ అన్నొద్దులు అట్లనే నడుస్తుందా? నడవది కదా. ఎక్కడో కాడ దెబ్బ పడుతుంది. వీళ్ళకు కూడా అదే అయింది. మేం ఈడీ ఆఫీసర్లం, ఎవల డాడీ వచ్చినా భయపడమన్నట్టే చేస్తారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు. తప్పు చేసిన వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నామని చెప్పుకుంటారు. కానీ మోడీ సారు చెప్పినట్టు ఆడుతున్నారని ప్రతిపక్ష పోళ్ళు అంటారు. ఆ మాటలే నిజమైనవి పోండ్రి. ముంబైలో బిజినెస్ చేసే ఒక ఆయన మీద కేసు పెట్టిండ్రు. నల్ల పైసలను తీసుకొచ్చి తెల్ల పైసలు చేసిండ్రు. దొంగ దందా నడిపిస్తున్నారని కేసు రాసి కోర్టుకు తోలిండ్రు. దీని మీద ఆ కంపెనీ ఆయన పెద్ద కోర్టుకు పోయిండు. వాళ్ళు అన్ని కాగితాలు చూసి అందులో లెక్క చూపెట్టని పైసలు ఎక్కడున్నాయని ఈడోళ్లను అరుచుకున్నది. ఎవలో చెప్పిండ్రని కేసు పెడతారా? ఎందుకు పబ్లిక్ ను ఇట్లా పరిశాన్ చేస్తారని గట్టిగానే అరుచుకున్నది. మీ ఇష్టమున్నట్టు కేసులు పెట్టి పబ్లిక్ ను ఆగం పట్టిస్తారా అని ఇయ్యర మయ్యర జోపి ఇడిచిపెట్టింది. ₹1,00,000 జుర్మానా కట్టాలని ఈడీ ఆఫీసర్లకు ఆర్డర్ వేసింది. పాపం ఆఫీసర్లు పైసలు ఇంట్లోకెళ్ళి తెచ్చి కడతారో లేకపోతే ఆఫీసు ఖజానాలోకెళ్ళి తీసి కడతారో గాని ఉన్న పరువు అంతా పోయింది. ఇప్పటికే మోడీ సారు ఎటు ఏలు చూపెడితే అటు ఉరుకుతున్నారని అందరు అంటున్నారు. పరువు తీస్తున్నారు. ఇప్పుడు మిగిలిన్న మొత్తం అంతా దాన్ని కూడా ఎందుకు సార్లు పోగొట్టుకుంటారు? జర మీ పరువే కాదు దేశం పరువు కూడా కాపాడుండ్రి.